హాయ్ అండి, చూస్తున్నారు కదా, ఇవి మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ నేను నర్సరీ నుంచి చిన్న మొక్క తెచ్చుకున్నాను. అవి కటింగ్ చేసుకుంటూ చాలా మొక్కలు తయారు చేసుకున్నా. ఇవి ఇంట్లో పెట్టుకుంటే ఎయిర్ ప్యూరిఫై అవుతుందంట. అందుకని చెప్పి నేను చిన్న చిన్న బౌల్స్లో కూడా వాటర్లో వేసి పెడుతున్నాను. ఇవి రూట్స్తో సహా చాలా చక్కగా చాలా గ్రీనిష్గా కనిపిస్తుంటాయి. అయితే నేను వారానికి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తాను. వాటర్ చేంజ్ చేసినప్పుడల్లా వాటికి కూడా స్నానం చేపిస్తాను అనుకోండి, అది వేరే విషయము. ఇవి చూడండి ఎంత చక్కగా గ్రీనిష్గా ఉన్నాయో. ఎక్కడ పెట్టినా సరే ఎంత చిన్న కొంచెం వాటర్లో కూడా ఇవి చక్కగా రూట్స్తో సహా 1 వీక్లో వచ్చేస్తుంటాయి. ఎక్కడైనా పెట్టండి, చాలా అందంగా కనిపిస్తుంటాయి. కొద్దిమంది అంటుంటారు మనీ ప్లాంట్ అంట మనము కొనకూడదంట, ఎవరిని అడగకూడదంట, ఎవరికి తెలియకుండా తెచ్చుకోవాలంట. అదేంటో మరి. ఇలా చిన్న చిన్న ఆనందాలు కూడా బాగానే ఉంటాయి అనుకోండి, చిన్న చిన్న పనులు. అయితే నేను అలా ఏం చేయలేదులేండి, నేను నర్సరీలోనే తెచ్చుకున్నా. చూడండి ఎంత గ్రీనిష్గా కనిపిస్తున్నాయో, చాలా బాగుంటుంది ఎక్కడ పెట్టినా. అసలు మనము గాజు బాటిల్స్ మన దగ్గర ఏమైనా ఉంటే మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఇలా పెట్టుకుంటే ఇల్లంతా అందంగా కనిపిస్తుంది. కానీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈ గ్లాస్ బాటిల్స్కి మాత్రం దూరంగా ఉంచండి, లేకపోతే వేరే ఆప్షన్ వెతుక్కుంటే మంచిది. ఇక ఈ పెద్ద బాటిల్లోనైతే పైదాకా పాకేసింది. అసలు రూట్స్ కూడా చాలా బారుగా వచ్చేస్తున్నాయి. చూడడానికి ఇంట్లోనే మనం ఒక క్లైంబర్ని పెంచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. చాలా మనసుకు అయితే హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న ప్లాంట్స్ అయినా సరే ఇంట్లో ఉంటే ఇంకా అదే వేరు కదండి. ఇంట్లో మనం ఆ ప్లాంట్స్ చూసుకుంటూ వాటిని క్లీన్ చేసుకుంటూ ఉన్నా కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అందుకని చెప్పి చిన్న చిన్న పనులు కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇదైతే నాకు చాలా నచ్చింది అనుకోండి. చేయాలనుకుంటే మనం ఏమైనా చేయగలం. దీనికి పెద్ద ఖర్చు ఉండదు, పెస్టిసైడ్స్ ఏది అవసరం లేదు. ఓన్లీ వాటర్ ఉంటే సరిపోతుంది, మట్టితో కూడా పని లేదు. బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.